ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త, బోధకుడు. ఆయన చాణక్య నీతి పురాణాల ప్రకారం నీతి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. అయితే మనిషి సంపదను నశించడానికి 9 కారణాలు. అవేమిటంటే, మన సంపద మనం నశించడానికి ముఖ్యంగా మనలో ఉన్న చెడు అలవాట్లను, మానవ సంబంధమైన దానికి సంబంధించిన దానికి చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప నీతి అనమాట. ఆయన నీతులే కాదు, ఇంకా మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను కూడా ఆయన చెప్తారు. అవేమిటంటే, స్త్రీలు పసుపు కుంకుమలు రాసిన గుమ్మంపై, ఏ ఏ ఆడపిల్ల అయితే పసుపు కుంకుమ రాసిన గుమ్మంపై కాలు మోపి గృహంలోకి అడుగు పెడుతుందో అలాంటి స్త్రీలకి దగ్గర సంపదలనేవి నశిస్తాయని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, ఏ స్త్రీ అయినా సరే బీరువా యొక్క తలుపులు ఎక్కువ సమయం తెరిచి ఉంచకూడదు. అలాంటప్పుడు తాళం వేయకపోవడం వలన లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది బీరువాలో నుంచి. అదేవిధంగా సంపద అనేది, దానికి కూడా ఇంకొక కారణం, సంపద నశిస్తాయి. ఇంకొకటి, ఇంకొక విధంగా సంపద నశించడానికి మాసిన కానీ విడిచిన బట్టలను బీరువాలో భద్రపరిచి ఆ బట్టలను వేసుకోవటం, అలా ఉంచడం వలన కూడా సంపద అనేది తగ్గుముఖం పడతాయి. అలాగే ఇంటి ఇల్లాలు గాజులు కానీ, నుదుటిన బొట్టు కానీ ధరించకుండా అలా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనేది కొలువై ఉండదు అని చెప్పారు. ఇంకా అదే విధంగా స్త్రీ ఎప్పుడైనా సరే నిండుగా కనిపించాలి తప్ప చింపిరిగా కనిపించకూడదు. ఆడపిల్ల అంటేనే లక్ష్మీదేవి కాబట్టి, లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి లక్ష్మీదేవిలాగా ఉండాలి ఆమె. ఇంకొకటి, ఆడపిల్ల నోట్లో నుంచి ఎలాంటి చెడు మాటలు కానీ, చెడు ఆలోచించడం కానీ అవి చేయకూడదు అని ఆయన చెప్పారు. ఇంటి ఇల్లాలు గాజులు కానీ, నుదుటన బొట్టు ధరించకుండా ఉంటే అప్పులు ఎక్కువగా పెరుగుతాయండి. ఇంకోటి, పర్వదినములయందు అంటే గడపకు పసుపు కానీ, గుమ్మానికి తోరణాలు కానీ కట్టకుండా ఉండటం వలన లక్ష్మీ కటాక్షం అనేది నశించి ఖర్చులు పెరుగుతాయి. ఖాళీ చెప్పులను ఇంట్లో ఉంచిన లేదా సింహద్వారమునకు ఎదురుంగా విడిచిన సంపదలు నశిస్తాయి. ఎప్పుడైనా సరే గుమ్మం ఎదురుంగా చెప్పులు మాత్రం విడిచిపెట్టకూడదు. తడి కాళ్ళతో మంచంపై నిద్రిస్తే కానీ అప్పులు అనేవి పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయి. ఇంటికి ముందుగా వచ్చిన బిచ్చగాడని లేదా మూగజీవులకు కించెంత ఆహారం కూడా మనం దానం చేయకపోతే 7 జన్మల వరకు మనకి పాపం కలుగుతుంది. అలాగే అదేవిధంగా సంపదలు అనేది, మన దగ్గర ఉన్న సంపదలు అనేది నశిస్తాయి. ఏ మనిషి అయినా సరే తనకున్న దాంట్లో కొంతమందికైనా మనం దానం ధర్మాలు అనేది చెయ్యాలి. అది మంచి మాటే కావచ్చు, డబ్బు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మన మంచిగా సంపదలు అనేది ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే కొన్ని సంబంధించిన మానవ సంబంధమైన కొన్ని విషయాలు ఉన్నాయి. అవి మానవుడు జ్ఞానంతో తెలుసుకుంటే చక్కగా బాగుపడతారని చాణక్యుడు గారు చెప్పారు. చాణక్యుడు ఇలాంటి మరిన్ని విషయాలు కూడా చెప్పారు. ఆయన మానవ సంబంధమైన విశ్లేషణ గురించి, అలాగే మనిషి ఎలా అయితే శాస్త్రీయంగా సైంటిఫిక్గా కూడా ఆయన ఆలోచించి మనిషి విధి విధానాలు, ఆయన ఆలోచించే పద్ధతులు, ఆ అడుగుజాడల గురించి ఎలా ఉండాలని కూడా చెప్పారు. ఎటు ఉంటే మనం సక్సెస్ అవుతాం, ఎటు వెళ్ళిపోతే